హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఎందుకంటే మనకు చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో పోస్ట్ చేసి మీ పర్సన్ ఫీలింగ్స్. సో ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే వచ్చి ఉంటాయి మీ పర్సన్ ఫీలింగ్స్ లో. సో అందుకే ఇప్పుడైతే ఈ వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఎలాగో మనకు రేపు న్యూ మూన్ ఉంది కదా, సో దాని ఎఫెక్ట్ కూడా పడుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే చేంజెస్ అయితే ఉంటాయి, ఇప్పుడైతే చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నాట్ ఓన్లీ దట్, రేపు న్యూ మూన్ ఒక్కటే కాదు, సూర్యగ్రహణం కూడా ఉంది. సో చాలా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో అందుకే నేను ఈ రోజు ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అండ్ దీనికి ఏంటి అని అంటే, మీ పర్సన్స్ ఎనర్జీస్ అయితే ఈ రోజు వీడియో చేస్తాను, రేపు మీ ఎనర్జీస్ మీకున్న బ్లెస్సింగ్స్ అయితే చేద్దాము. సో వీడియోలోకి వెళ్లే ముందు, మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి మీ సిచ్యువేషన్ కి తగ్గట్టు అని అనుకుంటే, కింద డిస్క్రిప్షన్ లో నేను నా వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశాను. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు, మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే. సో ఇంకా లేదు, మేము టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటాము, ఒక్కసారి 2 times ఇట్లా రీడింగ్ తీసుకోవడం కాదు, మా లైఫ్ లాంగ్ మేము మా ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేసుకోవడానికి మేమే క్యాపబుల్ గా ఉంటాము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, నేర్చుకోవాలని అనుకున్నా కూడా నేను నేర్పిస్తాను. సో కింద నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. నార్మల్ కాల్స్ అయితే చేయకండి ఎవరు, ఎందుకంటే నార్మల్ కాల్స్ నా నెంబర్కి అలౌలో లేవు. ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్, వాట్సాప్ లో కాల్ మాత్రమే చేయండి. ఓకే. సో టారో రీడింగే కాదు, ఏంజల్ హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా కూడా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ నేను అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో వీడియోలోకి వెళ్దాము. ఇది కలెక్టివ్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో వాళ్ళైనా చూడొచ్చు, కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండి ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారు అని చెప్పేసి సో వాళ్ళైనా చూడొచ్చు, క్రష్ కోసమైనా చూడొచ్చు, లేదు అంటే మీ స్పౌస్ కోసమైనా చూడొచ్చు. ఓకే. అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఈ రీడింగ్ ఎప్పుడైతే మీ ముందుకు వచ్చిందో అప్పటి నుంచి మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. సో కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇది అన్ని మెసేజెస్ అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు, కొందరికి రెజనేట్ అవ్వచ్చు, కొందరికి కంప్లీట్ వీడియో రెజనేట్ అవ్వచ్చు. సో మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి, రెజనేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. అంతేగాని ఫోర్స్ఫుల్ గా ఆ సిచ్యువేషన్స్ లో మీరు అంటే ఆ మెసేజెస్ మీ లైఫ్ లో అయితే ఇంప్లిమెంట్ చేసుకోకండి. ఓకే. సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, what are my collective's person feelings right now? Universe please guide me, what are my collective's person's feelings right now? Universe please guide me, what are my collective's feelings right now? Universe please guide me, what are my collective's person's feelings right now? సో ఇవి ఆల్రెడీ పాపప్ అయ్యాయి, సో ఇవైతే మనం తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. కింగ్ ఆఫ్ సోర్డ్స్ రివర్స్, ద మూన్ రివర్స్, టెంపరెన్స్, ద సన్. ఓకే. సో ఇంకా ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. 5 of swords. ఓకే. పేజ్ ఆఫ్ పెంటకిల్స్. ఓకే, 1 second నేను కార్డ్స్ అరేంజ్ చేస్తాను. సో కార్డ్స్ మనకి పాపప్ అవ్వడం వల్ల కొంచెం ఎలా పడితే అలా ఉన్నాయి. 1 second. ఓకే. యా, కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ద మూన్ రివర్స్ వచ్చాయి, టెంపరెన్స్, ద సన్, 5 of swords, పేజ్ ఆఫ్ పెంటకిల్స్ స్ట్రైట్ గా వచ్చాయి. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటి అంటే 8 of pentacles ఉంది. అంటే ఏంటి అని అంటే మీ పర్సన్, పేజ్ ఆఫ్ కప్స్ కూడా ఉంది, మీ పర్సన్ ఏంటి అంటే ప్రజెంట్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారండి. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే డిస్ట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆ పని చేయలేకపోతున్నారు. దానికి రీజన్ మీరు వాళ్ళ లైఫ్ లో లేకపోవడం అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ అమ్మాయి వర్క్ చేస్తూ డిస్ట్రాక్ట్ అవుతుంది చూడండి.
అంటే ఏంటి అంటే సారీ, మీ పర్సన్స్ వర్క్స్ చేస్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ అవుతున్నారు, సడన్ గా వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది. అండ్ అంతేకాదు వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు, అంటే మీరు సడన్ గా గుర్తొచ్చినప్పుడు ఆ వర్క్స్ ఏవి చేయలేకపోతున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇందాక మనం చెప్పాం కదా న్యూ మూన్ ఉంది అని చెప్పేసి, ఇక్కడ పైన కూడా చూస్తే మీకు ఏంటి మూన్ లో మనకి చేంజెస్ అనేవి ఎట్లుంటాయో అట్లా ఉంది చూడండి కార్డ్. అంటే ఏంటి అంటే వీళ్ళ ఫీలింగ్స్ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉన్నాయి అన్నట్టు. అంటే ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నారు, సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు, అంటే మీరు లేకోకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. బట్ కానీ ఆ పర్సన్ మీకైతే ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇలానే ఉన్నాయన్నమాట. ఓకే, మీతోటి ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఆ పర్సన్ అయితే ఈ ఫీలింగ్స్ ఆ పర్సన్వి ఇలానే ఉన్నాయి. మీరు లేకుండా ఆ పర్సన్ హ్యాపీగా లేరు. ఓకే, సో అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే నైట్ ఆఫ్ సోర్ట్స్ రివర్స్ వచ్చింది. దీని మీనింగ్ ఏంటి అంటే మీరు మీ పర్సన్ ఇన్ని రోజులు ప్రీవియస్ గా మీ సిచ్యువేషన్ లో కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం కానీ, ఈగో చూపించడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఆ పర్సన్ తన ఈగోని పక్కన పెట్టి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారనమాట. మనం ఇన్ని రోజులు రీడింగ్స్ లో చూసాం కదా, మీ దగ్గరికి రావాలంటే ఆ పర్సన్ అయితే ఈగో అడ్డొస్తుంది, ఆ పర్సన్ కి ప్రీవియస్ గా తను మీతో చేసిన బిహేవియర్ అడ్డొచ్చి ఆగిపోతున్నారు, మీరు ఎలా ట్రీట్ చేస్తారో అని చెప్పేసి అని. సో ఇంతకు ముందంతా మీ పర్సన్ ఈగోకి ఎక్కువ వాల్యూ ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే మీ పర్సన్ వాళ్ళ ఈగోని పక్కన పెట్టి, వాళ్ళ ఈగో కంటే కూడా మీ రిలేషన్ ఇంపార్టెంట్ అన్నట్టు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ నైట్ ఏంటి అని అంటే చాలా ఫాస్ట్ ఎనర్జీ అనమాట. తొందరగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారనమాట. ఓకే, సో ఆ పర్సన్ అయితే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అని. సో తొందరలో చాలా మందికి రియూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ నాకు ఏంటి అని అంటే వన్ వీక్ లో చాలా మందికి రియూనియన్ అవుతుంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. 1 వీకే కాదు, 2 వీక్స్ కానీ 3 వీక్స్ అని. సో ఓవరాల్ గా ఏంటి అని అంటే మీరు చేంజ్ అయ్యారు అని అంటే మీ పర్సన్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతారు. కాబట్టి కొంతమందికి రియూనియన్ అయితే చూపిస్తుంది చాలా తొందరలో, అది కూడా విత్ ఇన్ వీక్స్ అనే చూపిస్తుంది నాకు. సో చాలా చాలా తొందరలో మీ పర్సన్ తోటి మీకు రియూనియన్ అయితే ఉంది. అండ్ అంతేకాదు ప్రీవియస్ గా ఎవరైనా లైక్ మీ ఇఫ్ ఇన్ కేస్ మ్యారీడ్ పర్సన్స్ కోసం చూస్తున్నారు అని అనుకోండి, ఆ పర్సన్ మీతోటి కొంచెం మంచిగా బిహేవ్ చేయకపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటే మీతోటి మంచిగా బిహేవ్ చేస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇందాక చెప్పాను కదా ఈగో అవన్నీ పక్కన పెట్టి ప్రైడ్ మీతోటి మంచిగా ఉంటారనమాట, మీకు వాల్యూ ఇస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఎవరైనా క్రష్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటే కూడా మీ క్రష్ మీ దగ్గరకు వస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో చాలా చాలా పాజిటివ్ గా ఉంది, అంటే ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ద మూన్ కార్డు. ఏంటి అంటే మీ పర్సన్ ఇన్ని రోజులు తన ఫీలింగ్స్ మీతో ఎక్స్ప్రెస్ చెయ్యకుండా ఉంటే, మీతో ట్రాన్స్పరెంట్ గా లేకుండా ఉంటే మాత్రం ఇప్పుడు మీ పర్సన్ తన ఫీలింగ్స్ అన్ని మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఏమంటారు, ఇన్ని రోజులు తనలో ఉన్న లవ్ మీకు చెప్పకుండా ఉంటే, అంటే ఎవరికైనా ప్రపోజ్ చేయకుండా ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ లేదు అంటే చేసిన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్ గురించి, మీ గురించి ఏమనుకుంటున్నారు, ప్రజెంట్ అసలు ఎలా వర్కౌట్ చేయాలి, ఏం చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ తన లోపల ఫీలింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా మీ దగ్గర పెట్టాలి అన్నట్టయితే ఇక్కడ మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు మీ పర్సన్ మీ దగ్గర కొన్ని దాచి ఉండొచ్చు అంటే నెగిటివ్ అని అనుకోకండి, పాజిటివ్ కూడా ఉండొచ్చు. సో అది నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెడితే కంప్లీట్ గా మీ పర్సన్ ఇన్ని రోజులు మీ దగ్గర ఏమైనా దాచింటే అవన్నీ కూడా మీ పర్సన్ మీతోటి షేర్ చేసుకోవాలి, మీతోటి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారనమాట ప్రజెంట్. సో ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, మీ దగ్గరికి రావాలి, తన ఈగోని పక్కన పెట్టి అది మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ దట్టు చాలా తొందరగా, ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళు మీరు లేకపోవడం వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నారు, ఏవి చేయలేకపోతున్నారు అన్నట్టయితే ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఏ పర్సన్ కరెక్ట్ గా ఉండాలి, ఆ పర్సన్ లైఫ్ హ్యాపీగా ఉండాలి, ఆ పర్సన్ చేయాల్సిన పనులన్నీ కరెక్ట్ గా చేయడానికి మీరైతే తన పక్కనే ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట.
సో టెంపరెన్స్ కార్డ్ తోటి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీరు అంటే మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే మీ కనెక్షన్ లేదనుకుంటే ఫ్యామిలీ కానివ్వండి కెరీర్ కానీ ఏమన్నా సంథింగ్ టెంపరెన్స్ అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఇన్ని రోజులు ఆ పర్సన్ మస్కులైన్ ఎనర్జీలో ఎక్కువగా ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మస్కులైన్ ఎనర్జీ అని అంటే మళ్ళీ కొంతమంది ఉంటారు కదా ఫాదర్లీ ఫిగర్ టైప్ లాగా అనమాట. అంటే కొంచెం రూడ్ గా ఉండడము, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇన్ని రోజులు ఆ మస్కులైన్ ఎనర్జీలో ఉన్నట్టయితే నాకు చూపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఫెమినైన్ ఎనర్జీలోకి కూడా రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. దాని మీనింగ్ ఏంటి అంటే మీ మీద తన లవ్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు మీనింగ్ అనమాట. ఇన్ని రోజులు చూపించకపోయి ఉంటే ఇప్పుడు మీ పర్సన్ మీ మీద లవ్ చూపిస్తారు అన్నట్టయితే, లవ్ కేరింగ్ చూపిస్తారు అన్నట్టయితే ఇక్కడ నాకు మెసేజ్ చెప్తున్నారు ఈ యూనివర్స్. అంటే ఓవరాల్ గా ఏంటంటే ఆ పర్సన్ మీతోటి హ్యాపీగా ఉండాలి, మీ మీద ప్రేమ చూపించాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్సన్ కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఈ పర్సన్ కి చాలా చాలా హోప్ ఉందండి. అంటే చాలా పాజిటివిటీ అనేది ఉంది కనెక్షన్ గురించి. అండ్ క్రష్ కోసం చూస్తున్న వాళ్ళైనా కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళైనా కానివ్వండి, లేదనుకుంటే మీ పర్సన్ గురించి అంటే మొత్తానికి మీ కనెక్షన్ ఏదన్నా ఖరాబ్ అయ్యి ఉంది అని అంటే మాత్రం అది కరెక్ట్ అవుతుంది, అది మంచిగా అవుతుంది సిచ్యువేషన్ అని చెప్పేసి మీ పర్సన్ కి చాలా చాలా హోప్ అయితే ఉంది అన్నట్టు ఇక్కడ యూనివర్స్ నాకు చూపిస్తుంది. అండ్ అంతేకాదు ప్రాస్పరిటీ వస్తుంది, మీ కనెక్షన్ లో పాజిటివిటీ ఉంటుంది, పాజిటివ్ గా టర్న్ అవుతుంది అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. మీ పర్సన్ అంత హోప్ తో ఉన్నారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటి అని అంటే ఇన్ని రోజులు ఆ పర్సన్ ఏమనుకున్నా, ఆ పర్సనే కాదు మీరైనా కూడా కనెక్షన్ కంప్లీట్ గా కట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది, ఇంకే కనెక్షన్ లో ఛాన్స్ లేదేమో అన్నట్టు అనుకుంటూ ఉంటారు చూడండి. అక్కడ కూడా ఆ పర్సన్ మొత్తం కరెక్ట్ అవుతుంది ఈ సిచ్యువేషన్ అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. అంతే హోప్ తోటి ఉన్నారు ఈ పర్సన్. అండ్ అంతేకాదు సన్ కార్డు చెప్పాను కదా ఆల్రెడీ, చాలా చాలా పాజిటివ్ కార్డు టారో కార్డ్ రీడింగ్, టారో కార్డ్స్ లోనే. సో ఇది వచ్చింది అని అంటే ఈ మీ కనెక్షన్ లో పాజిటివిటీ అనేది ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది యూనివర్స్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఆ పర్సన్ ఇన్ని రోజులు మీ ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వకోకుండా మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఆ పర్సన్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు మీ ఫీలింగ్స్ కి కూడా వాల్యూ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. అంటే కొందరు ఉంటారు కదా, వాళ్ళకి నచ్చిన టైంలోనే మాట్లాడాలి, వాళ్ళకి ఇష్టం ఉంటేనే మాట్లాడాలి అని చెప్పేసి. సో ఇలాంటిది అనమాట. అంటే ఓవరాల్ గా మీ పర్సన్ పాస్ట్ లో మీ ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు మీ పర్సన్ మీ ఫీలింగ్స్ కి వాల్యూ ఇస్తారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు ఇక్కడ మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అన్నట్టయితే కూడా అనుకుంటున్నారు మీ కనెక్షన్ లో. ఓకే, అంటే న్యూ బిగినింగ్ ఇన్ ద సెన్స్ అది ఓన్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకా అని చెప్పేసి ఇలా డౌట్ అయితే పెట్టుకోకండి. ఎవరైనా కూడా సంథింగ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటి అని అంటే ఈ కనెక్షన్ లో స్టార్ట్ అయితే ఉండాలి, అది ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది, ఫస్ట్ స్టార్ట్ అయితే చేయాలి కదా అన్నట్టు ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. సో చాలా చాలా పాజిటివ్ గానే అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే చూసారు కదా అంత పాజిటివ్ గానే టెంపరెన్స్ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవాలి, మీతోటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, మీ దగ్గరికి రావాలి, ఈగోని అన్నిటిని పక్కన పెట్టి మీకు వాల్యూ ఇవ్వాలి, మీ ఫీలింగ్స్ ని మీ ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వాలి, ఒక న్యూ స్టార్ట్ అనేది ఉండాలి, ఈ కనెక్షన్ లో పాజిటివ్ గ్రోత్ అనేది ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అంటే దాని మీనింగ్ మీరు కూడా కొంచెం చేంజ్ అయ్యారు, పాస్ట్ లో ఉన్నట్టుగా చేజింగ్ ఎనర్జీలో లేరు అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పర్సన్ కాల్ చేయలేదు, మా పర్సన్ ఇంకా ఎందుకు చేయలేదు, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ పెట్టుకుని లో ఎనర్జీలో ఉన్న వాళ్ళకైతే ఈ రీయూనియన్ కొంచెం లేట్ అవుతుంది. కానీ కొంతమంది చేంజ్ అవుతారు కదా. ఓకే, ఈ పర్సన్ వస్తారు, లేదు అని అనుకుంటే లేదు, టైం వేస్ట్ అయితే చేసుకోకూడదు. ఈ పర్సన్ మీద పెట్టేసి నా కెరీర్ ని నేను బిల్డ్ చేసుకోవాలి, నన్ను నేను చేంజ్ చేసుకోవాలి, హీలింగ్ అవ్వాలి అని చెప్పేసి ఇలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తొందరగా రీయూనియన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు కూడా అలా హై ఎనర్జీలోకి రండి అని చెప్పేసి నేను ఎప్పుడు వీడియోస్ లో అదే చెప్తాను కదా. మీ పర్సన్ రావాలని ఉంటే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి. డెస్టినీలో మీ పర్సన్ ఉన్నారు అని అంటే ఎక్కడికి వెళ్ళరు. సో అందుకే మీ పర్సన్ మీద ఎక్కువ ఫోకస్ కాకుండా మీ కెరీర్ మీద, మీ ఇన్నర్ సెల్ఫ్ మీద మీరు గ్రోత్ అయ్యేలాగా, అంటే
గ్రోత్ అని అంటే ఓన్లీ ఫినాన్షియల్ గ్రోతే కాదు, స్పిరిచువల్ గా కూడా ఇవన్నీ కూడా మీరు మీ పర్సనాలిటీని స్ట్రాంగ్ చేసుకోండి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. సో మీరు అలా చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ పర్సన్ మీ లైఫ్ లో ఉంటే మీ లైఫ్ లోకి వస్తారు. లేదు అని అనుకుంటే ఆ పర్సన్ తోటి అక్కడితోటి రిలేషన్ మీకు అయిపోయిందని అనుకుంటే మాత్రం కొత్త పర్సన్ వస్తారనమాట. సో ఇలా ఉంటది. సో మీరైతే హై ఎనర్జీలోనే ఉండండి అని చెప్పేసి అయితే నేను అందుకే చెప్తున్నాను. ఇంకా ఎవరైనా లో ఎనర్జీలో ఉన్నారు అని అంటే మాత్రం హై ఎనర్జీలోకి చేంజ్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కామెంట్స్ లో నేను చూస్తున్నాను, ఇది ఏమంటారు నిజమేనా, నిజమైతే బాగుంటుంది అండ్ మా పర్సన్స్ ఇంకా కాల్ చేయలేదు, బ్లాక్ చేయలేదు, 1 year అయింది అదా. సో ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్. మీరు లో ఎనర్జీలోనే ఉన్నారు. లో ఎనర్జీలో ఉంటే ఎప్పటికీ కూడా మీ కనెక్షన్ లో రీయూనియన్ అనేది ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా. ఓకే, సో ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి అయితే. సో అందరూ హై ఎనర్జీలోకి రావాలి అని చెప్పేసి నేను గైడెన్స్ అయితే ఇస్తున్నాను. కొందరు ఆ గైడెన్స్ తీసుకొని హై ఎనర్జీలోకి వెళ్తున్నారు. సో అది చాలా చాలా మంచిది. హై ఎనర్జీలోకి వెళ్ళండి, ఆటోమేటిక్ గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను చెప్తాను. తర్వాత మీ ఇష్టం అది. వెయిట్ చాలా చాలా ఏమంటారు మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే. ఓకే, ఇందాక కూడా మనం కార్డ్స్ తీసేటప్పుడు కూడా కార్డ్స్ అన్ని కింద పడ్డాయి కదా, ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నట్టుంది. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా ఏమంటారు చేంజెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సెవెన్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఈ కనెక్షన్ లో ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారండి. ఈ 7 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్ ఏంటి అని అంటే మీ పర్సన్ కి మీ మీద చాలా ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఉందన్నమాట. ఈ కనెక్షన్ లో ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది నాకు. ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు మీ పర్సన్ మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో చాలా చాలా పాజిటివ్ గానే ఉంది, అనుకుంటున్నారు మీ పర్సన్ ఆఫర్స్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే. ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి అనేసి. టూ ఆఫ్ వాండ్స్, అగైన్ ట్రావెలింగ్ ఎనర్జీ. వావ్, 9 ఆఫ్ పెంటకిల్స్, నైస్. అగైన్ పేజ్ ఆఫ్ కప్స్. సో పేజ్ ఆఫ్ కప్స్ కూడా ఏంటి అంటే సర్ప్రైజెస్, న్యూ ఆఫర్స్, న్యూ బిగినింగ్, మీ కనెక్షన్ లో ఎమోషనల్ న్యూ బిగినింగ్. ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ఏంటంటే అగైన్ మీ పర్సన్ కి ప్యాషనేట్ ఎనర్జీ ఉంది, మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో చాలా చాలా పాజిటివ్ గా ఉంది. ఇక్కడ ఏంటి అంటే 9 ఆఫ్ పెంటకిల్స్, ఇది మీ ఎనర్జీ అనమాట. మీరు హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ కి అర్థమైంది. అంటే మీ పర్సన్ మీ లైఫ్ లో లేకపోయినా కూడా మీరు హ్యాపీగా ఉంటారు ఒక్కరైనా కూడా అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో మీరు రావాల్సింది కూడా ఈ ఎనర్జీలోకి అండి. అంటే ఏంటి అని అంటే ఫినాన్షియల్ గా అని కాదు, కానీ మీ పర్సన్ లేకపోయినా కూడా, ఎవరు మీ లైఫ్ లో ఉన్నా లేకపోయినా కూడా మీ లైఫ్ ని మీరు హ్యాపీగా లీడ్ చేస్తారు. మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు అన్నట్టయితే ఈ ఎనర్జీలోకి రావాలి. అప్పుడే మీ పర్సన్ ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారనమాట. ఓకే, సో ఈ పర్సన్ అగైన్ మిమ్మల్ని అయితే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీలో చూస్తున్నారు. సో అందుకే మీ సైడ్ అట్రాక్ట్ అవుతున్నారు. మీ పర్సన్ కి మీ మీద చాలా చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. సో అందుకే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, కనెక్షన్ లో న్యూ బిగినింగ్ ఉండాలి అన్నట్టయితే ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇంకా చూద్దాము ఇంకేం ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి ప్రజెంట్ అనేసి అయితే. కింగ్ ఆఫ్ కప్స్, ఓకే. ఏస్ ఆఫ్ పెంటకిల్స్, ఓకే. 5 ఆఫ్ పెంటకిల్స్. సో ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ కి నేను చెప్పాను కదా, మీ పర్సన్ ఇన్ని రోజులు మీ మీద ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండింటే ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఏంటి అంటే జెన్యూన్ లవ్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇతనికి లవ్ ఉంటది. అంటే ఇతను అంటే అబ్బాయిని చెప్తున్నానని చెప్పేసి అలా అనుకోకండి. మీరు ఎవరు చూస్తున్నా మీ పర్సన్ ఏ జెండర్ అయినా కూడా నేను నార్మల్ గా చెప్తున్నాను కార్డ్ వైజ్ గా. సో ఈ పర్సన్ కి ఏంటి అని అంటే ఫీలింగ్స్ ఉంటాయి, లవ్ ఉంటది మీ మీద, కాకపోతే ఇన్ని రోజులు ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ చేయాలి, న్యూ బిగినింగ్ అయితే ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ చూస్తున్నారు. బట్ కాకపోతే ఇన్ని రోజులు మీరు మీ పర్సన్ ని చేస్ చేస్తుంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చేస్ చేయాలి
అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అంటే ఏంటి అని అంటే చేస్తున్నారు. యాక్చువల్లీ ఎందుకు నేను ఇలా చేసింగ్ ఎనర్జీ అని చెప్తున్నాను అంటే ఇన్ని రోజులు స్టార్టింగ్ లో మీరు మీ పర్సన్ కావాలి అని చెప్పేసి ఆ పర్సన్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడము, ఆ పర్సన్ ని రిక్వెస్ట్ చేయడం ఇలాంటివన్నీ చేసి ఉంటే మాత్రం ఈ పర్సన్ అయితే ఇప్పుడు మీరు అలా చేయకపోవడం వల్ల ఈ పర్సన్ కి భయం వేస్తుంది అనమాట. సో అందుకే మీ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారనమాట ఇప్పుడు. ఓకే, నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ మీ సోషల్ మీడియా అకౌంట్ ఇవన్నీ కూడా కొంచెం చెక్ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే మీరు సడన్ గా ఎందుకు చేంజ్ అయ్యారు అని చెప్పేసి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకు ఇక్కడైతే కనిపిస్తుంది. 4 ఆఫ్ స్వార్డ్స్, ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్, ఓకే, 8 ఆఫ్ కప్స్. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఇందాక చెప్పాను కదా, మీ పర్సన్ మీరు ఎందుకు ఇప్పుడు సడన్ గా చేంజ్ అయ్యారు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు మేబీ ఈ సిచ్యువేషన్ నుంచి అంటే ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే అవ్వడానికి రెడీగా ఉన్నారు, అయిపోయారు అని చెప్పేసి ఇలా థింక్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈ పర్సన్ ప్రేయర్స్ చేస్తున్నారు అనమాట. ఏంటి అని అంటే మీరు తన లైఫ్ లో ఉండాలి అని చెప్పేసి ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ ఎనర్జీగా అయితే చూస్తున్నారు. అంటే ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ ఎనర్జీలో అయితే చూస్తున్నారు. ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ ఉన్నా లేకపోయినా మీరు ఉండగలరు అన్నట్టయితే ఈ పర్సన్ చూస్తున్నారు అని చెప్పేసి. సో అలాంటి ఎనర్జీని మీలో అయితే ఆ పర్సన్ చూస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఈ పర్సన్ అయితే మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ అంతేకాదు మీరు ప్రెసెంట్ కనెక్షన్ మీద కాకుండా మీ ప్యాషన్స్ మీద, మీ కెరీర్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ అయితే వదిలేశారు, మూవ్ ఆన్ అయిపోయారేమో అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. అందుకే ఈ పర్సన్ కి కొంచెం భయం వేస్తుంది. చాలా తొందరగా అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే మళ్ళీ ఎక్కడ లేట్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారేమో అన్నట్టయితే ఆలోచిస్తున్నారు. సో చాలా ఏమంటారు పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. అంటే మీ దగ్గరకు రావాలని చెప్పేసి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే ఉన్నారు. సో మీరైతే మళ్ళీ చేంజ్ అవ్వకండి. చేంజ్ అవ్వకుండా మీరు హై ఎనర్జీలో ఉంటేనే మీ పర్సన్ తొందరగా వస్తారు మీ దగ్గరికి. ఓకే, అగైన్ 5 ఆఫ్ స్కోర్డ్స్ ఎనర్జీ, మళ్ళీ 5 ఆఫ్ సోర్డ్స్. ఓకే ఓకే, ద లవర్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఆ పర్సన్ కి కరెక్ట్ అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటి అని అంటే ఒకరికొకరు మీరు పర్ఫెక్ట్ అన్నట్టయితే పర్సన్ అనుకుంటున్నారు. అగైన్ 5 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ నేను ఇందాక చెప్పాను కదా, ఇన్ని రోజులు మీ పర్సన్ మీకు మీ ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వకపోతే ఇప్పుడు ఇస్తారన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా చూస్తున్నారని చెప్పాను కదా. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇవి ఏంటి అని అంటే జెన్యూన్ ఎనర్జీస్ అనమాట, సోల్మేట్ ఎనర్జీస్. మీ పర్సన్ మీకు కరెక్ట్, మీ పర్సన్ కి మీరే కరెక్ట్ అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే ఏం లేదండి, ఓవరాల్ గా మీరు తనకి కరెక్ట్ అన్నట్టయితే మీ పర్సన్ కి రియలైజేషన్ వచ్చింది అంతే. అండ్ అంతేకాదు నాకు ఇక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుంది, స్పైయింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని కొంచెం చెక్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఏంటి అని అంటే మీ పర్సన్ మీకు తెలియకుండా మీ గురించి తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే సడన్ గా మీ బిహేవియర్ చేంజ్ అవ్వడం వల్ల మీ పర్సన్ కి భయం వేస్తుంది అనమాట. మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయ్యారో, ఎక్కడ వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేశారో అన్నట్టు ఇట్లా భయం వేసి అసలు రీజన్ ఏంటి తెలుసుకుందాం అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ ని, అంటే మీకు ఆ పర్సన్ కి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగడం కానివ్వండి, లేదనుకుంటే మీ సోషల్ మీడియా అకౌంట్ ని చూడడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. మీరు ఏం చేస్తున్నారు, మీరు లైఫ్ లో ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోవడానికైతే మీ పర్సన్ ట్రై చేస్తున్నారు. ఓకే, సో ఇంకా చూద్దాము. ఓకే, 7 ఆఫ్ పెంటకిల్స్, జడ్జిమెంట్, ఓకే, డెత్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ రిజల్ట్ అంటే మీ పర్సన్ ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీకు చెప్పడానికి.
అంటే ఇందాక చెప్పాను కదా, మీ పర్సన్ మీతోటి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారు, మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి. సో కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అదేంటి ఎందుకు అని అంటే, మీరు ఇందాక చెప్పాను కదా, మీరు మూవ్ ఆన్ అయ్యారేమో, ఆ పర్సన్ వదిలేసారేమో, వేరే పర్సన్తో ఉన్నారేమో అని ఆ పర్సన్కి కొంచెం భయం వేస్తుంది అని చెప్పేసి. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. అంటే మీరేం కావాలని అనుకుంటున్నారు, మీ పర్సన్ ఇప్పుడు మీ వాల్యూ మీ ఫీలింగ్స్కి వాల్యూ ఇస్తారని చెప్పాను కదా ఇందాక. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆ పర్సన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. ఈ పర్సన్ ఇప్పుడు ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి, కనెక్షన్ గ్రోత్ కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు మీరు కావాలని చెప్పేసి. కానీ మీకేం కావాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు, అంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఈ కనెక్షన్ కావాలి అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ధైర్యంగా వచ్చి ప్రపోజ్ చేయాలి మీకు అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. ఇక్కడ డెత్ అండ్ జడ్జిమెంట్ కార్డ్ ఏంటి అని అంటే రీబర్త్ అనమాట. ఒక కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అయింది, కార్మిక్ సైకిల్. తర్వాత ఒక పాజిటివ్గా ఇంకో సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. అంటే రీబర్త్ అనమాట. మీ కనెక్షన్కి కంప్లీట్గా రీబర్త్ చేయాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. అంటే పాస్ట్లో జరిగిన నెగిటివిటీస్ అన్ని కూడా మొత్తం కంప్లీట్గా వదిలేసి ఇప్పుడు ఒక పాజిటివ్ న్యూ బిగినింగ్ చేయాలి, మళ్ళీ మీ కనెక్షన్లో పాజిటివిటీ తీసుకురావాలి అన్నట్టు ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఏంటి అని అంటే ఒక కార్మిక్ రిలేషన్ అనేది ఉన్నింది అనుకోండి, కార్మిక్ సిచ్యువేషన్ కార్మిక్ సిచ్యువేషన్ ఉన్నింది మీ ఇద్దరి మధ్యలో అని అనుకోండి. దాంట్లో నుంచి బయటకు రావాలి, నెగిటివ్ ఎనర్జీలో నుంచి పాజిటివ్గా టర్న్ అవ్వాలి అని చెప్పేసి అయితే మీ కనెక్షన్ మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే చూసారా, హ్యాంగ్డ్ మ్యాన్. ఏంటి అంటే ఈ పర్సన్కి నమ్మకం ఉంది, మీరు మీ పర్సన్ ఏమంటారు కనెక్షన్ మంచిగా అవుతుంది మీ ఇద్దరి కనెక్షన్ అని చెప్పేసి. సో దేవుడి మీద నమ్మకం పెట్టేసి ఆ పర్సన్ అయితే ట్రై చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. అంటే ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఎన్లైట్మెంట్ అయింది, మీతో సంథింగ్ ఏదో ఒక కనెక్షన్ ఉంది, అది అంత ఈజీగా పోదు అని చెప్పేసి అయితే ఈ పర్సన్కి ఎన్లైట్మెంట్ వచ్చింది అనమాట. సో అందుకే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి కూడా అంత స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. మీ కనెక్షన్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. దేవుడి మీద నమ్మకం పెట్టారనమాట యాక్చువల్లీ. ఓకే, సో మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ అయితే చూద్దాము. ఆల్రెడీ షఫుల్ చేస్తున్నప్పుడే ఒకటైతే కింద పడ్డది. సో చూద్దాము మీ పర్సన్ నుంచి మీకోసం లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే. సో ఇక్కడ చూసారు కదా, షో ఆఫ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ యూ. మీ పర్సన్ సోషల్ మీడియాలో స్టోరీస్ పెట్టడం కానీ, లేదు అనుకుంటే ఏమైనా పోస్టులు పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నాను అన్నట్టయితే చెప్తున్నారు. అంటే ఏంటి అని అంటే ఆ పర్సన్కి మీ మీద పాజిటివ్ ఫీలింగ్ ఉంది, మీ మీద మీ కనెక్షన్ కావాలి అని చెప్పేసి. సో ఇలా ఇండైరెక్ట్ మెసేజెస్ ఉంటాయి చూడండి, అలాంటివి అనమాట. సో ఆ పర్సన్ చేస్తున్నాను ఇవన్నీ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. యూ డిజర్వ్ బెటర్ దాన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్. మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అని అంటే మీరు ఎక్కువ డిజర్వ్ చేస్తారు ఆ పర్సన్ ఇవ్వగలిగిన దానికంటే కూడా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. ఈవెన్ దో వీ వర్ నాట్ టుగెదర్ ఐ జస్ట్ కాన్ సీ మై సెల్ఫ్ లెటింగ్ యూ గో. ఈ పర్సన్ ఏంటి అని అంటే ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, దూరంగా ఉన్నా, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా ఆ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకోవట్లేదు. అంటే దూరం మీరు అవ్వడానికి ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. సో ఆఫ్ కోర్స్ లవ్ అయితే మీ పర్సన్కి ఉంది, మీరు కూడా తను లవ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాజ్ మీ. మేబీ మీరు ఇందాక చెప్పాను కదా, మీ పర్సన్ అంటే మీరు తన వెంట వెళ్ళకపోవడం, తనని చేసేయకపోవడం, తనని రిక్వెస్ట్ చేయడం, ఇట్లా బిహేవియర్ చేంజ్ చేసుకొని ఉంటే ఆ పర్సన్ అయితే దానికి హర్ట్ అవుతున్నారు అన్నట్టయితే చెప్తున్నారు. ఐ వాంట్ టు మేక్ థింగ్స్ రైట్. ఇందాక చెప్పాను కదా ఈ డెత్ ఎనర్జీ ఇవన్నీ అంటే అదే మీ కనెక్షన్లో ఇన్ని రోజులు జరిగిన డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా మంచిగా చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఐ టాక్ టు యూ అలాట్ ఇన్ మై హెడ్. మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా డైరెక్ట్గా ఈ పర్సన్ బ్రెయిన్లో అయితే మీరు ఎప్పుడు రన్ అవుతారు, ఈ పర్సన్ మీతోటి మాట్లాడుతూనే ఉంటారు అన్నట్టయితే చెప్తున్నారు. ఐ అప్రిషియేట్ ద లెసన్స్ యూ థాట్ మీ. మీరు ఏదో మీ పర్సన్కి లెసన్స్ థాట్ చేశారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే లెసన్స్ అని అంటే ఏదో నెగిటివ్ అన్నట్టు కాదు, ఇలా చేయండి, అలా చేయండి, ఇవి చేయకూడదు, అవి ఎఫెక్ట్ అవుతాయి, ఇలా చెప్పడం. సో అవి కూడా అనమాట. సో మీ పర్సన్ అయితే వాటిని అయితే అప్రిషియేట్ చేస్తున్నారనమాట. అంటే నాకు తెలిసి మీ పర్సన్ లైఫ్లో ఇన్ని రోజులు అలా ఎవరు చేసి ఉండకపోవచ్చు, మీరు అలా చేసేసరికి ఆ పర్సన్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారనమాట. లెట్ మీ పర్సూ యూ, మిమ్మల్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు.
డోంట్ బీ సో ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వకండి, నా లైఫ్ లో ఎవరు లేరు అన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు. ఇట్స్ స్టిల్ నాట్ ఓవర్. ఓకే, ఈ పర్సన్ కి అయితే చెప్పాను కదా హోప్ అయితే ఉంది అని చెప్పేసి, మీ కనెక్షన్ ఇంకా ఎండ్ అవ్వలేదని చెప్పేసి, సో అదే చెప్తున్నారు. ఐ హ్యావ్ టోల్డ్ మై ఫ్యామిలీ అబౌట్ యూ. సో మీ గురించి వాళ్ళ ఫ్యామిలీలో కూడా చెప్పారు అన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్, ఐ నీడ్ యువర్ టైమ్ అండ్ కమిట్మెంట్. మీ టైము, మీ కమిట్మెంట్. ఇందాక నేను చెప్పాను కదా ఆ పర్సన్ మీకేం కావాలి, ఈ కనెక్షన్ కావాలా వద్దా అని చెప్పేసి అది తెలుసుకొని తర్వాత మీ దగ్గరకు రావాలన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అని చెప్పేసి, సో అదే చెప్తున్నారు చూడండి. మళ్ళీ మీ పర్సన్ మీ టైము, మీ కమిట్మెంట్ ఈ రిలేషన్ లో కావాలి అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. అండ్ ఐ వాంట్ టు టాక్ టు యూ బట్ ఐఎమ్ జస్ట్ స్కేర్డ్. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మీతో మాట్లాడడానికి భయపడుతున్నారు అన్నట్టయితే చెప్తున్నారు. ఐ కాంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ. మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అన్నట్టయితే చెప్తున్నారు. ఐ హ్యావ్ టోల్డ్ టు మై ఫ్రెండ్స్ అబౌట్ యూ. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి మీ గురించి చెప్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఓవరాల్ గా ఏంటి అంటే మీ పర్సన్ కి మీరు కావాలి, మీరు మళ్ళీ ఈ రిలేషన్ లో ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. మిమ్మల్ని లెట్ గో చేయడానికి అయితే ఆ పర్సన్ కి అయితలేదు. యాక్చువల్లీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనమాట. ఓకే, ఏ వర్క్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా మీరే గుర్తు రావడం ఇవన్నీ చేస్తున్నారు. ఈ పర్సన్ కి పాస్ట్ లో మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు లేదు, ప్రపోజ్ చేసినప్పుడు మీ పర్సన్ అంటే క్రష్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారనుకోండి, ఈవెన్ స్పౌస్ కూడా మీతోటి దూరం వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నా కూడా ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ స్టార్టింగ్ లో రియలైజేషన్ లేదు ఆ పర్సన్ కి, ఏదో ఊరికే కనెక్షన్ వర్కౌట్ అయితే అయింది లేదంటే లేదన్నట్టు ఉన్నారు. కానీ తర్వాత మీరు దూరం అయిన తర్వాత ఆ పర్సన్ కి మీ వాల్యూ తెలిసిందనమాట. అంటే ఈ పర్సన్ మూవ్ ఆన్ అవుతారు అన్నట్టు పాస్ట్ లో అనుకున్నారు కానీ అవ్వలేకపోతున్నారు అనమాట ప్రజెంట్. సో అందుకే మీ పర్సన్ కి మీరు కావాలి అన్నట్టయితే ఈ పర్సన్ చెప్తున్నారు. మీ పర్సన్ అయితే అసలు మీ కనెక్షన్ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేకపోతున్నారు, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. సో అందుకనే మీ దగ్గర రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. కానీ ఆ పర్సన్ కి కొంచెం ఎక్కడో భయం ఉంది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి. సో మీరు మూవ్ ఆన్ అయ్యారో ఏమో అని చెప్పేసి అయితే ఆ పర్సన్ కి భయం వేస్తుంది. సో మీ పర్సన్ అయితే మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అక్టోబర్ లో చాలా మందికి అయితే మీ పర్సన్ తోటి రీయూనియన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా కొన్ని వీక్స్ అయితే చూపిస్తున్నాయి అని చెప్పేసి. సో నాకు తెలిసి అక్టోబర్ మంత్ లో చాలా వరకు అయితే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు. అండ్ కానీ మళ్ళీ చెప్తున్నాను, మీరు లో ఎనర్జీలోకి వెళ్ళిపోకండి. ఓకే, మీరు ఎంత హై ఎనర్జీలో ఉంటే మీ రీయూనియన్ అనేది మీ పర్సన్ తోటి అంత తొందరగా జరుగుతుంది. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. చూసారు కదా మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీతోటి ఏం షేర్ చేసుకోవాలనుకున్నా అంటే లవ్ మెసేజెస్ ఏంటనేసి అయితే చూసారు కదా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, గైడెన్స్ దొరికిందని అనుకుంటున్నాను. అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు గైడెన్స్ దొరికితే నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ ఎనర్జీని మొత్తం కంప్లీట్ గా వీడియో అంతా పాజిటివ్ గానే వచ్చింది ఈ రోజు. సో ఎనర్జీని అయితే క్లైమ్ చేయండి. ఈ రీడింగ్ అయితే ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి, లేదంటే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి అయితే కింద పక్కా కామెంట్ చేయండి. అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఎందుకు అని అంటే ఎనర్జీ షేరింగ్ ఇక్కడ మీరు లైక్ చేశారనుకోండి ఈ మెసేజెస్ మీకు చాలా వరకు రెజొనేట్ అవుతాయి అనమాట. అంటే రీయూనియన్ కి కొంచెం తొందరగా ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పేసి అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. సో అందుకే అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.